దిస్ ఇస్ వివి రామారావు, రియల్ వెల్త్ ఎంటర్ప్రీనియర్. ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ క్లారిటీ అనేది హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్కి ఇద్దాం అనుకుంటున్నా. మనము అదేంటి అంటే హైవే ఫేసింగ్ సైట్స్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా ఇంటర్నల్ రోడ్స్ ఫేసింగ్ సైట్స్లో ఇన్వెస్ట్ చేయాలా అనే డైలమాలో ఉంటారు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇన్వెస్టర్లు. ఏది చేస్తే మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది అనే ఒక చిన్న సందిగ్ధంలో ఖచ్చితంగా ఉంటారు. దాన్ని ఇవాళ చూద్దాము. అదే మనము ఇప్పుడు హైవే ఫేసింగ్ సైట్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి డైరెక్ట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది, ఫ్యూచర్లో ఎప్రిషియేషన్ చాలా బాగుంటుంది. అదే ఇంటర్నల్ రోడ్స్లో ఉన్నటువంటి వాటికైతే అక్కడ గ్రోత్ అనేది మెయిన్గా సరౌండింగ్ డెవలప్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరౌండింగ్స్లో ఏదో ఒకటి అక్కడ కమర్షియల్ యాక్టివిటీ ఏదైనా వచ్చి డెవలప్ అయితేనే అక్కడ గ్రోత్ అనేది కొంతవరకు మనకి కనిపిస్తుంది. అదే హైవే ఫేసింగ్ సైట్స్లో రోడ్ అనేది ఇక్కడ మనకి గ్రోత్ డ్రైవర్గా పనిచేస్తుంది. ఎందుకంటే మన హైదరాబాద్ హిస్టరీ తీసుకున్నా కూడా ఓఆర్ఆర్ కానీ హైవేస్ కానీ ఏవైనా కూడా ఫస్ట్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాతే దాన్ని బేస్ చేసుకొని మనకి టౌన్షిప్స్ కానీ లాజిస్టిక్స్ పార్క్స్ కానీ ఐటీ హబ్స్ కానీ రావటం అనేది జరిగింది. సో ఫస్ట్ అనేది మెయిన్ రోడ్స్ అనేవి ఫస్ట్ అండ్ ఫాస్ట్గా డెవలప్మెంట్స్ అవుతాయి. ఇంటర్నల్ రోడ్స్లో ఇన్వెస్ట్మెంట్ కూడా మంచిదే, కానీ దీని మీద కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే హైవే ఫేసింగ్ వాటిలో మనకి ప్రీమియంలో సేల్ అవుతాయి. 20 to 40% ప్రైస్ అనేది కూడా ఇంటర్నల్ రోడ్స్ కనెక్టివిటీ ఉండే సైట్స్ కన్నా ఒకే ఏరియాలో తీసుకున్నా కూడా ఆ సైట్స్ కన్నా ఒక 40% అనేది రీసేల్ వాల్యూ కూడా మనకి ఖచ్చితంగా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనకి బయర్స్ కానీ డెవలపర్స్ కానీ ఎవరైనా కూడా మన బిజినెస్ చేయాలనే పీపుల్ కానీ కమర్షియల్ యాక్టివిటీస్ కోసమైనా కూడా ఫస్ట్ హైవే ఫేసింగ్ కనెక్టివిటీ ఉన్న వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇవి ఫేజ్ 1లో డెవలప్ అవుతాయి కాబట్టి ఫేజ్ 2లో డెవలప్ అయ్యాయి. ఇంటర్నల్ రోడ్స్కి ఉండేవి ఫేజ్ 2లో డెవలప్ అవుతాయి. సో ఇది కరెక్టే, కానీ ఇప్పుడు ఎందుకు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మనకి ఒక క్వశ్చన్ వేసుకున్నట్లయితే, ఇప్పుడు హైదరాబాద్ అనేది అన్ని ఎక్స్ప్రెస్ వేస్ కానీ మన అప్కమింగ్ ట్రిబుల్ కానీ ఏదైనా గ్రోత్ అనేది ఇప్పుడు మిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేజ్లో ఉంది మన హైదరాబాద్. వన్స్ ఇవన్నీ కంప్లీట్ అవుతానే, వన్స్ ఈ ప్రపోజ్డ్ ట్రిపుల్ కానీ రేడియల్ రోడ్స్ కానీ ఎక్స్ప్రెస్ హైవేస్ కానీ ఇంకా మనకి వస్తున్నటువంటి కంపెనీల యొక్క మెయిన్ డేటా సెంటర్స్ కానీ ఇవన్నీ వన్స్ కంప్లీట్ అవుతానే మనకి ప్రైజెస్ అనేవి డబుల్ అయిపోతాయి. కాబట్టి స్మార్ట్ ఇన్వెస్టర్ అనేవాళ్ళు ప్రైజెస్ కంట్రోల్లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇట్లా మీరు ఒకవేళ ఇలాంటి జెన్యూన్ ఇన్వెస్ట్మెంట్ కోసం హైవే ఫేసింగ్ సైట్స్లో చూస్తున్నట్లయితే హైదరాబాద్లో మీరు ఈ కింది నెంబర్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.